హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరికాయ పెరుగు పచ్చడి అండి. చాలా చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా నిమిషాల్లోనే మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అన్నం అలాగే టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుందనమాట. ఇడ్లీ, దోస, ఉప్మాల్లోకి కూడా నంచుకొని తినడానికి చాలా చాలా బావుంటుంది. ఇదైతే నేను రెగ్యులర్‌గా ఇంట్లో ప్రిపేర్ చేసే పెరుగు పచ్చడి అండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొబ్బరికాయ పెరుగు పచ్చడి కోసం నేను ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ మొత్తాన్ని తీసుకుంటున్నానండి. మొత్తం ఇది 2 చిప్పల కొబ్బరి ముక్కలనమాట. ముక్కల్ని మరీ పెద్దవి కాదు, చిన్నవి కాకుండా ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకుంటే చక్కగా నలిగిపోతాయి. మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని క్లీన్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే కారానికి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. మీరు తినగలిగే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 4 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని చక్కగా మనం ముందు గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత మనం పెరుగు అవి యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 ½ టీ స్పూన్ వరకు సాల్ట్ వేశానండి. అలాగే ఒక కప్పు పెరుగుని తీసుకుంటున్నాను. పెరుగు అనేది మరీ పుల్లగా ఉండకూడదు. అలా అని కమ్మగా ఉండే చప్పటి పెరుగు కూడా బాగోదండి. మీడియంగా అంటే కరెక్ట్‌గా పులుపుగా ఉండే పెరుగుతో చేసుకుంటే చాలా బావుంటుంది. అలాగే ఒక పావు టీ స్పూను ఇంగువను కూడా వేసుకొని మనం మరలా దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పచ్చి ఇంగువ వేస్తే చాలా బావుంటుంది. మనం ఇంక పోపులో ఇంగువ వేయము. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు ఇంగువ వేసుకోకుండా నార్మల్‌గా మీరు గ్రైండ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని దీనికి పోపు పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్‌గా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు దీనికైతే మనం పోపుని రెడీ చేసుకుందాము. పోపు కోసం మనం ఒక 2 టీ స్పూన్ల ఆయిల్‌ని అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూను మినపప్పు వేసుకోవాలండి. మినపప్పు కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత మనం 1/2 టీ స్పూను ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కూడా చిటపటమన్నాక ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చడికి యాడ్ చేసేసుకోవడమేనండి. పోపు ఇంతే, ఇంకేమీ వేయనవసరం లేదు. మినపప్పు చూసారా ఇలా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఈ పోపుని మనం పచ్చడికి యాడ్ చేసేసుకోవడమే. చాలా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు తినే ముందు పోపు పెట్టుకుంటే బావుంటుందండి. అప్పుడైతే మనకి పప్పులు క్రంచీగా తగులుతూ బావుంటాయన్నమాట. ముందే పోపు వేసేస్తే ఏంటంటే ఈ పప్పులనేవి పెరుగు వల్ల నానిపోతాయి. అంత బాగా అనిపించవు. సో పెరుగు పచ్చళ్ళంటే ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మనం అన్నంలోకి చక్కగా కలుపుకొని తినొచ్చు. అలాగే ఇడ్లీ, దోసల్లోకి నంచుకొని తినొచ్చు. మనం ఉప్మాల్లోకి కూడా నంచుకొని తినొచ్చండి. చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం శివసత్యాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.